ఆత్మ ఉన్నంత వరకే ఇది ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఇదే శరీరం కదా, మా నాన్ననే కదా, మా ఆవే, మా యొక్క ఇదే కదా, ఆవే కదా, కుక్కనే కదా, బర్రెనే కదా అని చెప్పేసి అట్లా ఉంచుకుంటారు. మీరు బాడీని ఉంచుతారా? మరి ఇన్ని రోజులు మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది బాడీనా, బాడీ లోపల ఉన్న ఇంకేదోనా? మీరంతా మేధావులు ఉన్నట్టున్నారు, మొత్తం ఆత్మ అంటున్నారు. చూసారా ఆత్మ ఎప్పుడైనా? చూసారా? యా. హౌ యువర్ డిఫైన్, హౌ యు నో దట్ యువర్ సోల్ ఈస్, మీ ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది, మీకు ఎలా తెలుస్తుంది? మీకు ఎట్లా తెలుస్తుంది? పరాయి వాళ్ళకి తెలుస్తుంది, పక్క వాళ్ళకి తెలుస్తుంది. దిస్ ఇస్ అ డెడ్ బాడీ. డెడ్ బాడీ అనేది సపోజ్ వాట్ ఎవర్ ద డెడ్ బాడీ, మనం ముట్టుకుంటే ఏం చేస్తాం? స్నానం చేస్తామా? అట్లనే పోయి మంచి భోజనం చేస్తాం. ఏం చేస్తారు? చేయాలా? నిజమా? ఎస్. ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆర్ దేర్? ఎస్. డెడ్ బాడీ ముట్టుకుంటే స్నానం చేయాలి, మంచిగా పరిశుద్ధం అవ్వాలని ఎంతమంది చెప్తారు? ఎవ్రీవన్. యూఆర్ యాక్సెప్టింగ్. ప్రభుజీ ఏదో పెడుతున్నారు అనుకోకండి. మరి డెడ్ బాడీ ఏదైనా డెడ్ బాడీనేనా? మనిషి మాత్రమే డెడ్ బాడీనా? అటు ఇటు తిరిగి ఎడుకు వస్తుంది. డెడ్ బాడీ ఏదైనా డెడ్ బాడీనా, లేకుంటే మనిషి శరీరమే డెడ్ బాడీనా? ఎస్. ప్రతి ప్రాణి ఆత్మ పోయిన తర్వాత డెడ్ బాడీనే. మేక, కోడి, మీరు తినే ప్రాణులన్నీ చంపిన తర్వాత అవి డెడ్ బాడీలు అయిపోయి అట్లా వేలాడదీయబడిన డెడ్ బాడీలని మీరు తీసుకొచ్చి వినవే మనస గురు బోధ, నాకు చికను లేకున్నా నేను బతకానే బోవ. సార్, వాట్ యువర్ ఈటింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇక్కడ అదే చెప్పారు రవీంద్రనాథ్ ఠాకూర్, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, మీ నాలెడ్జ్, మీరు చదువుకున్న జ్ఞానము మిమ్మల్ని మూఢనమ్మకాల వైపు తీసుకెళ్ళకూడదు, సరైన జ్ఞానం వైపు తీసుకుపోయేదై ఉండాలి. ఈజ్ దెర్ ఎనీ డాక్టర్ దట్ సేయింగ్ దట్ టు ఈట్ నాన్ వెజ్ యూ విల్ గెట్ గుడ్ హెల్త్? నో వన్. No one can give you the guarantee that you are going to eat non-veg, you will get a good health. There is a doctors that say 100% చెప్తారు, మీరు వెజిటేరియన్ తింటే ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతారు. మరి మీరు డెడ్ బాడీని ముట్టుకుంటే స్నానం చేయాల్సి వచ్చినప్పుడు మీరు డెడ్ బాడీస్ తీసుకొచ్చి ఎలా వండుకొని తింటారండి? समझना है ना? अब डेड बॉडी को हाथ लगेगा तो ओ ये करना है, वो उधर रहो, ये करो, कपड़े छोड़ दो, उतारो, पानी ना हो, इतने हैं. तो डेड बॉडी जो हुआ है, जो प्राणी को आप कैसे खा रहे हैं भाई? तो कुछ सेंसलेस और सेंस హ్యూమర్. అండ్ థింగ్ ఈస్, పూర్వం గురుకులాల్లో అస్సలకే మాంసాహారం లేదు, మొత్తం కూడా శాకాహారమైన జీవితమే విద్యార్థులకి. దుంపలు, కూరగాయలు, అలుమలు వీటితో ఉండేది. అందుకనే అంత గాఢమైనటువంటి పదాలని పలికేటువంటి, వేదాలని పలికేటువంటి ఆ తీరు, గుర్తుంచుకునేటువంటి జ్ఞాపక శక్తి పిల్లలకి ఉండేది. ఎప్పుడైతే మనం దాన్ని ఆహారాన్ని మార్చేసామో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటుంటారు, మీరు గురుకులాలు ఇప్పటికి కూడా చూస్తే శాస్త్రంలో ఉంది, చాలామంది నాకు గుర్తుండట్లేదు, పిల్లలకి నిద్ర వస్తుంది చదివేటప్పుడు, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద ఫుడ్ వీఆర్ గివింగ్, ఈటింగ్. అయ్యో మా పిల్లలు ఎట్లా బలంగా కావాలి? మరి ఖచ్చితంగా బలంగా అవుతారు. దెర్ ఈజ్ సంథింగ్. సో ప్లీజ్, నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి ఎడ్యుకేషన్ టైంలో, ఏదైనా ఎగ్జామ్స్ టైంలో కంప్లీట్గా నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వస్తున్నటువంటి నాన్ వెజ్ చాలా ఘోరమైంది. అది అసలు ఏదైనా ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఉంది అంటే ఈ సొసైటీలో అది నాన్ వెజ్. మంచి మంచి పాశ్చాత్య దేశాలు నౌ దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు వెజిటేరియన్, వేగన్.
బట్ నౌ స్టిల్ వి డోంట్ నో. ఎవరిని మానేయండి అనే హక్కు ఎవరికి లేదు. కానీ దానివల్ల జరిగేటువంటి అపరాధాలు, దానివల్ల జరిగేటువంటి దుఃఖాలన్నీ తెలుసుకోమని చెప్తున్నాం. దానివల్ల మీరు అసంతృప్తికరంగా ఉంటారు. మీరు ఈ చేసే పనులలో మీకు గాఢత ఏర్పడదు, సిస్టమేటిక్ ఏర్పడదు. మీరు ఒక స్టాండర్డ్గా ఉండలేకపోతారు, ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ఇవన్నీ కూడా మాంసం తినడం వల్ల వస్తాయి. నేను ఎప్పుడు చెప్తాను, చిల్డ్రన్స్ మీరు చెప్పండి, ఇప్పుడు యాపిల్లో ఏ విటమిన్స్ ఉంటాయి? విటమిన్ ఏ, విటమిన్ సి, వాట్ ఇంకా ఏమి ఉంటాయి? ఇప్పుడు యాపిల్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా. ఇఫ్ యూ పీపుల్ ఈట్ యాపిల్, యాపిల్లో ఉండే లక్షణాలు మీకు వస్తాయా రావా? సింటమ్స్ వస్తాయా రావా? దాంట్లో ఉన్న సింటమ్స్ వస్తాయా రావా? ఎంతమంది వస్తాయా? ఎస్, వస్తాయి. ఒక యాపిల్ తింటే యాపిల్లో ఉండే లక్షణాలు వచ్చినప్పుడు ఒక జంతువుని తింటే జంతు లక్షణాలు ఎందుకు రావు? వస్తాయి రావా? మేక తింటే నో, దానికి ఉండే లక్షణాలు వస్తాయి. కోపము, ఇతరులకు తనకు దొరికే ఆహారాన్ని తనే తొందర తినేయాలని ఆరాటము, ఎంత దొరికితే అంత మిగతా దాన్ని తోసేసి తినేయడము, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయడము, ఇంక పక్కకు పోతున్నదాన్ని ఇట్లా గుద్దుకొని పోవడము, ఇవన్నీ జంతు లక్షణాలే. అంటే ఇంకొకరిని నేను నాతో పాటు ఎదగనివ్వను, నాతో పాటు సమానంగా రానివ్వను, నాతో పాటు సమానంగా ఏ వస్తువు ఉండడానికి లేదు. దాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్. అది సంస్కారమా కుసంస్కారమా? అది సంస్కారవంతమైన జ్ఞానమా కుసంస్కారవంతమైన జ్ఞానమా? You are learning maths, social science, English and everything, but you are not learning a right culture. If you are not learning right culture, these are all zero. Nothing. What you will do with this one? దీంతో ఏమి చేయలేం, ఏమి చేయలేం, ఏం చేయలేం. మీకున్న తల్లిదండ్రులు గొప్పగా చదువుకోలేరు, కానీ మిమ్మల్ని గొప్పగా చదివించాలని చూస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని గొప్పగా చదివించాలి, కానీ వాళ్ళని గొప్పగా ఉండడానికి చూశారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గొప్పగా ఉంచాలని చూస్తారు. ప్రతి తల్లిదండ్రుల అభిప్రాయం అదే, పిల్లల్ని గొప్పగా ఉంచాలి. ఎస్, కానీ గొప్పగా ఉంచడం అంటే గొప్పగా లగ్జరీగా బట్టలు ఇవ్వడం కాదు, లగ్జరీగా ఫోన్లు కొనివ్వడం కాదు, లగ్జరీగా జీవితాన్ని ప్రసాదించడం అంతకంటే కాదు. లగ్జరీతో కూడిన జ్ఞానాన్ని అందించడం. చూసారా ఒక పిచ్చుకేస్తుంది ప్రతి 3 రోజులకు సరి బయటికి వెళ్ళి వచ్చి ఒక గుడ్డు పెడుతుంది. 3 రోజులకు వచ్చి ఒక గుడ్డు పెడుతుంది. అలా 6 నుంచి 12 గుడ్లు అయిన తర్వాత అది పొదగడం స్టార్ట్ చేస్తుంది. ఆ గుడ్ల నుంచి బయటికి వెళ్ళదు. ఇంకా తన ఆహారం కోసం వెళ్ళి తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ హీట్నెస్ పోతుంది గుడ్లకి. అలా ఉండి గుడ్ల నుంచి వచ్చిన తర్వాత దానికి మాత్రమే తెలిసి గుడ్డు నుంచి పిల్ల పొడుస్తుంది. గుడ్లని పొడిచింద బయటకు వస్తే ఆ పిల్లలకి మళ్ళీ ఆహారం తీసుకొచ్చి దాంట్లో నోట్లో అవి అంటే దాంట్లో పెట్టేస్తే
గూడు నుంచి తల్లి తాను సొంతంగా పిల్లల్ని నూకేస్తుంది కింది పడిపోతారా ఎగిరిపోతావా? That is your brain. That means we have to train మన children's ని, మన పిల్లల్ని మన అలానే చూడాలి. వాళ్ళకి చెప్పించాల్సిన జ్ఞానాన్ని చెప్పించి సమాజంలోకి వదిలే. That is your kind. అది మన బాధ్యత. కాబట్టి భగవద్గీత ద్వారా ఇదంతా తెలుస్తుంది మనకి, ఎలా జీవనం ఉండాలో, ఎలాంటి ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్ ఎలా మనం మెయింటైన్ చేయాలి. కృష్ణ has told everything in this Bhagavad Gita. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, how you going to become a big personality. సమాజం గర్వించదగ్గటువంటి పర్సనాలిటీ మీరు